హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను మీ హేమ చిక్కవరపు. ఇంతకుముందు నా ఛానల్ ఉండేదండి. అది ఉండి ఉండి డిలీట్ అయిపోయిందండి. ఆ ఛానల్లో 54,000 మంది సబ్స్క్రైబర్స్ అండి. కాకపోతే తెలియక వేరే వాళ్ళు వీడియోలు కూడా డబ్బింగ్ చేసి పెట్టానండి. అది చేసిన పొరపాటు మిస్టేకో తెలియదు కానండి, ఛానల్ స్టక్ అయిపోయి డిలీట్ అయిపోయిందండి. నాకు చిరాకు వచ్చేసి ఇంకా ఒక 5-6 నెలలు ఛానల్ జోలికే వెళ్ళలేదండి. ఇక నుంచి మీకు నా ఒరిజినల్ వీడియోస్, ఒరిజినల్ డబ్బింగ్ కొద్దిగా వీడియోలో కట్ అయిందండి. అక్కడక్కడ పచ్చడి తయారు చేసే విధానం కొంచెం షార్ట్కట్లో వీడియో పెట్టాల్సి వచ్చింది. చూసారుగా, ఇలాగే ఈ విధంగా టమాటా పచ్చడి తయారు చేసుకోవాలండి. ఏమీ లేదండి. టమాటా నిలవ పచ్చడి అంటే ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుందండి. మరి అంత నిలవ పచ్చడి కాదు, అప్పటికప్పుడు ఇడ్లీలోకి రైస్లోకి కలుపుకొని తినే విధానంగా, ఇడ్లీలోకి వేసుకునే విధానంగా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నిలవ పచ్చడి కన్నా ఇదే బాగుంటుందండి. ఏం లేదు, టమాటా ముక్కలు కట్ చేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. కొద్దిగా ఉప్పేసి చింతపండు గుజ్జేసి ఉడకపెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని తగినంత ఉప్పు కారం పసుపు వేసి తాలింపు వేసేసుకోవడమేనండి.